ఉత్తరం రాసి పెట్టి ఎటో వెళ్ళిపోయాడు అన్నయ్య. ప్లీజ్ నేను చెప్పేది విను. మీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను. అక్కడ పెళ్లి తప్పించుకొని ఇక్కడ దాక్కున్నావన్న సంగతి ఆ గాయత్రికి తెలిసిపోయిందంటే తెలియకూడదు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. ఎవరు? ఎవరు? ఏటి అసలు ఏటవుతున్నది ఇంట్లో? గాయత్రమ్మ కళ్ళల్లో బాధను చూస్తుంటే విచిత్రంగా ఉందే. పనుడికి పానం బాగోకపోతే
ఏకంగా గాయత్రమ్మే వచ్చి ఇదంతా ఏదో తిరకసా ఉందేటబ్బా. సౌందర్య, ఏమైందమ్మా? తిను. వద్దు. ఏటమ్మా టిఫిన్ సైరా? ఏమైందమ్మా? ఒంట్లో బాగోలేదా? ఒంట్లో కాదు, నా మనసే బాగోలేదు. అర్థమైంది కదా మావయ్య, అదే విషయం. పాపం శశాంక్ ఎక్కడికో పారిపోవడం, ఆ పెళ్లి కాస్త తప్పిపోవడం చాలా సెన్సిటివ్ కదా. అందుకే పిచ్చి పిల్ల తట్టుకోలేనట్టుగా ఉంది. ఏం చేస్తాం, అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది. అంతే అత్తయ్య, అంతే. ఏటమ్మా అలాగంటారు? పెళ్లి తప్పిపోతే కడుపు మాడుచుకోవాలా ఏటి? నూకాలు సినిమాలు చూడవు? ప్రేమ కడుపులో దుఃఖం అంటే అదే. నీకు చెప్పినా అర్థం కాదు గాని ఆ ప్లేట్ తీసేయ్. ఏటమ్మా తీసిమంటారా? అబ్బా నూకాలు, చూస్తూ కూడా అలా అడుగుతావేంటి? తీసేయ్ తీసేయ్. పాపం సౌందర్యం చూస్తుంటే ఇంకో వారం రోజుల దాకా ఏది తినేట్టు లేదు. దయచేసి ఎవ్వరూ బలవంతం చేయకండి ప్లీజ్. అవునే అమ్మా, ఏడు చేస్తాం. బతకని బిడ్డ బారడు అన్నట్టు జరగని పెళ్లి గురించి ఎంత బాధపడితే మాత్రం ఏటి లాభం? సౌందర్యమ్మా, ఓ పని చేస్తాను. అసలే ధరలు మండిపోతున్న రోజులు కాదా, వండుకొని పారేసుకుంటే ఏటొత్తది? అందుకే తమరికి తినాలనిపించేదాకా తమరొంతు టిఫిన్లు వన్నాలు వండను. ఏటంటారు? ఇది కరెక్ట్ మాట. అబ్బా టిఫిన్ అద్దిరింది. అత్తయ్య మీరు కానివ్వండి, మావయ్య మీరు కూడా. ఏమిటోనమ్మా, సౌందర్యం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నూకాలు కొంచెం చట్నీ వేయి. ఏవండి, శశాంక్ ఎక్కడున్నాడో కనుక్కోండి. ఆ పిల్ల పడుతున్న బాధని చూడలేకపోతున్నాను. నూకాలు, ఆ సాంబార్ కాస్త ఇలాగివ్వు. అత్తయ్య, ఆడదాని మనసేంటో సాటి ఆడదానికే తెలుస్తుంది అంటారు. నిజమే. పాపం సౌందర్య గట్టిది కాబట్టి ఈ మాత్రమైనా తట్టుకోగలిగింది. అదే ఇంకో ఆడపిల్ల అయితే ఈ పాటికి ఏమైపోయేదో ఏంటో. ఏటైపోతుందమ్మా? ఏటి కాదు. నాను పుట్టకపోతే నీకు మొగుడే రాడు అన్నట్టు పరారైపోయిన ఆ పిరుకోడు గురించి బాధెందుకు అంటాను. మీ పెద్దోళ్ళలో కాబట్టి ఇలా ఊరుకున్నారు. అదే మా శ్రీకోలు, అదేనమ్మా మా శ్రీకాకుళంలో అయితే అలా టోణ్ణి జింకని ఆటాడినట్టు ఆటాడి గూడెలో అమ్మోరు గుడి ముందు నిలబెట్టి 100 గుంజలు తీయించాలి కాదేటి. శశాంక్ దొరికితే అలాగే మనవు గుంజులు తీద్దాం. 100 కాదు 1000.
ఏటమ్మా తప్పు కాదు. మనిషి అన్న తర్వాత మాట మీద ఉండాల. వెళ్ళండమ్మా వెళ్ళండి. ఇంకో వారం దాకా తమరికి టిఫినీలుండు అన్నాలుండు. అమ్మో ఇంకో వారం దాకానే చచ్చిపోతాను. ఏ చచ్చిపోరమ్మా. ఆ హనుమంతులూరికి ఆయన బలం ఆయనకి తెలియనట్టు మీలో ఎంత పట్టుదల ఉందో మీకు తెలీదమ్మా. దాని చెప్తున్నాను కదా. ఆ హనుమంతులూరు రామారామా అని బతికితే తమరు సాంకు పెంకు అని రోజులు గడపాలి. మరి తప్పదు మరి. లేదంటే మీ కడుపులో ప్రేమే లేదన్నట్టు మాట. ఏంటి జ్వరం తగ్గిందా? తగ్గిపోయింది మేడం. నూకాలు చెప్పింది మందులు వేసుకోవడం లేదట కదా? నేను వేసుకోకపోతేనేం రాత్రి ఓ అద్భుతం జరిగింది మేడం. అద్భుతమా? అవును మేడం. రాత్రి ఎవరో నా గదికి వచ్చారు. నాకు కాపడం పెట్టి సపర్యలు కూడా చేశారు. ఎవరు? ఏమో తెలీదు మేడం. కానీ నా గురించి కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారని తలుచుకుంటేనే నాకెంతో సంతోషంగా ఉంది. బహుశా మీరు కలగనుంటారేమో. కల కాదు మేడం, నిజమే. ఆ కల నిజం కావాలనుందా? నాది కలలు కనే వయసు కాదు. కలలో బతకాలన్న ఆశ లేదు. రండి మేడం. జీడిపప్పు తిని ఎంత కాలం అయిందో. త్వరలో ఈ వంటింటితో పాటు ఈ ఇంటి తాళాలు కూడా నా చేతికొస్తే నా సామిరంగా. అలాగేనండి, తప్పకుండా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎవరత్తయ్యా? పక్క వీధిలో ఉండే జానకమ్మ గారు. ఆయనెవరు స్వామీజీ దేవీ భాగవతం పురాణ కథ చెప్తున్నారట. వెళదాం వస్తారా అని అడిగారు. ఈ వయసులో అలాంటివి వింటేనే కదా భక్తి ముక్తి. అందుకే వస్తానని చెప్పాను. వెళ్ళొస్తానమ్మా. అత్తయ్య మాట. ఏంటమ్మా? ఏం లేదు, మా పిన్నొక్కతే ఇంట్లో బోర్ కొడుతోంది కదా, మీతో పాటు పిన్నిని కూడా తీసుకెళ్తారేమోనని. దానికేం భాగ్యం. ఆవిడొస్తానంటే అలాగే తీసుకెళ్తాను. ఎక్కడుంది? వంటింట్లో ఉన్నట్టుంది. పిన్ని, అయ్యో ఆయన బట్టలు ఇస్త్రీ చేసి పెట్టమన్నారు, మర్చిపోయాను. గుళ్ళో పురాణ శ్రవణం ఉంది. నేను వెళుతున్నాను, మీరు కూడా వస్తారా? అబ్బే, పురాణాలవి నాకు పెద్దగా అర్థం కావు. ఎందుకు అర్థం కావమ్మా? ఆ స్వామీజీ అరటి పండొలిచినంత బాగా చెప్తున్నారట. ఏం పురాణాలో ఏమిటోలేండి. ఆ దేవుడికే మా మీద దయలేనప్పుడు ఏ పురాణం విని మాత్రం ఏం లాభం లేండి. మీరు వెళ్ళిరండి. సర్లేమ్మా. పురాణం అంట పురాణం. ఈవిడ గారి పెద్ద కోడలి పురాణం మొదలు పెడితే అదే అవుతుంది మండలం పాటు సాగే అంత పెద్ద రంకు పురాణం. పిన్ని, నువ్వు గుడికెళ్ళలేదా? గుడికా? ఏ గుడికి? అదేంటి
గుళ్ళో దేవి భాగవతం పురాణ శ్రవణం ఉందని మా అత్తగారు వెళ్తుంటే నిన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పానే, నీకు చెప్పలేదా? చెప్పలేదే. చెబితే ఎందుకు వెళ్ళను? అయినా దేవి భాగవత పురాణం వినాలని ఎవరికి మాత్రం ఉండదు? నాతో తీసుకెళ్తాను అని చెప్పిందే. ఆవిడ గారి లెవలేంటి, గది లేక మీ ఇంటికొచ్చిన నా లెవలేంటి? నా లాంటి దాన్ని వెంట పెట్టుకుని వెళ్తే నామోషి అనుకుంది కాబోలు. చిచి, మా అత్తగారు అలాంటిది కాదు పిన్ని. ఓసి పిచ్చి మొహమా, అత్తగారులందరూ అంతేనే. కోడలి పుట్టింటి తరపు వాళ్ళని పురుగుల్లా చూస్తారు. వాళ్ళ పక్కన నడిస్తేనే కిరీటాలు పడిపోయినంతగా గగ్గోలు పెడతారు. అయ్యో, అదేం కాదు పిన్ని. మండినట్టే ఉంది నీ నమ్మకం. నువ్వు తీసుకెళ్ళమని చెప్పినా ఆవిడ నాతో మాట మాత్రమేనా చెప్పకుండా వెళ్ళింది అంటే ఏమిటి అర్థం? ఆవిడ గారి దృష్టిలో నేను గడ్డి పరక్కన్నా హీనమనేగా. నీ మాటకి ఇంట్లో చిల్లి గవ్వకున్నంత విలువ కూడా లేదు అన్నట్టేగా. ఇదిగో సూరి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. అణిగి మణిగి ఉండే కోడళ్ళని చూస్తే ఈ అత్తగారులకి మొత్తబుద్ధి అవుతుంది. పైకి ప్రేమగా నటిస్తూనే కోడళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారు. ఏదో నేను చెప్పాల్సింది చెప్పానమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం. ఆకలేస్తోంది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అని సామెత ఊరికే పుట్టిందా? నాకెందుకమ్మా. నువ్వు కాలు ఎక్కడికి? మార్కెట్కి అమ్మా, సరుకులన్నీ అయిపోయినాయట. చిన్నమ్మ కూడా ఒట్టు రమ్మన్నారు. ఆగు. మార్కెట్కి తర్వాత వెళ్ళొచ్చు, కానీ ముందు నా చీరని ఇస్త్రీ చేసి పెట్టు. పోలమ్మో, ఇప్పుడా కుదరదమ్మా. నా అర్జెంటుగా వెళ్ళిపోవాలా. నాకు అంతకన్నా అర్జెంట్ పని ఉంది, అందుకే ముందు ఈ చీరని ఇస్త్రీ చేయి. ఏటమ్మ గారు చెప్తుంటే ఎండ్రేటి? ఇప్పుడు నన్ను ఇస్త్రీ చేసుకుని కూకుంటే బయట పనులు ఇంట్లో పనులు అన్నీ ఆగిపోతా కాదేటి? అంటే అన్ని పనులు చేస్తావు కానీ నా పనులు మాత్రం చేయవా? ఏటమ్మా ఆ మాట నన్ను అన్నానా? ఇప్పుడు మార్కెట్కి నన్ను వెళ్ళకపోతే మీరు వెళ్తారా చెప్పండి? నాన్ సెన్స్. నేను మార్కెట్కి వెళ్ళడమా? నో వే. అనగైతే నాన్న కూడా నోయే. ఓకే, నువ్వు ఐరన్ చేయాలంటే మార్కెట్కి ఇంకెవరైనా వెళ్ళాలి, అంతేనా? మరి అంతే కాదేటి? ఇంటా బయట ఒకేసారి ఉండడానికి నన్నే శ్రీకృష్ణ పరమాత్మ కాదు. సరే, నీకంత కష్టం అక్కర్లేదు. నువ్వు కాలు శ్రీకృష్ణ పరమాత్ముడు అవసరం లేదు. అదిగో ఆ శ్రీరామచంద్రుని పిలు చాలు. ఏటమ్మా ఆ డ్రైవర్ బాబునా? వద్దమ్మా, సున్నమ్మ గారు తెలిస్తే గొడవ అయిపోద్ది. తను మాత్రం పనుడు కదా, నెల నెల జీతం తీసుకోవట్లేదా? పిలో. నీకంత భయంగా ఉంటే వీటిని నా చేతికిచ్చి నువ్వు వెళ్ళి నా చీరని ఇస్త్రీ చేయి. వెళ్ళు. నెత్తి నోరంటే పెత్తనం అదే సాగుతుందని ఊరికే అన్నారు కాదేంటి? నా అనేటమ్మా, చీర చాలా బాగుంది అంటున్నాను అంతే. ఏయ్ ఏయ్, నిన్నే. ఇలా రా రా.
చేస్తున్నావు? ఆ? పేపర్ చదువుతున్నాను. చదివింది చాలు కానీ మార్కెట్కి వెళ్ళి ఈ లిస్టు ప్రకారం సరుకులు తీసుకురా. నేనా? ఏ తేవా?